సాధారణ వీడియో అయితే కాదు, మా ఇంట్లో జరిగిన ఒక ఎమోషనల్ డే స్టోరీ అని చెప్పొచ్చు. ఈ వీడియో అందరికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే కాదు, ఇది ఒక మెమరబుల్ వీడియో. మీకు బోరింగ్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేయొచ్చు, కానీ మా కోసం ఇది ఒక లైఫ్ టైం గుర్తుండే రోజు అని చెప్తాను. సో ప్రతి చిన్న మూమెంట్ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే ఇవి మళ్ళా తిరిగి రావు కాబట్టి. సో అసలు ఈ రోజు ఎట్లా మొదలైంది ఏందనేది చూద్దాము. మార్నింగ్ కొన్ని వంటలు చేసేవి అవి నేను కవర్ చేయలేకపోయాను. సో నేను మా అన్నయ్య ఇంటికి రాగానే మా పెద్దగానే ఉంది సందడి ఇంట్లో అని అనుకున్నాను, ఎందుకంటే ఇంటి ముందర పెద్ద టెంట్ ఉంది, కుర్చీలు అవన్నీ ఉన్నాయి. మా ఇంట్లో సందడి కామన్ గా ఉంది, కాకపోతే మా ఇంటి ఎదురుగానే ఇంకొక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి యొక్క సందడి, ఆ కుర్చీలు, ఆ హడావిడి అదంతా జరుగుతుంది మా ఇంటి ముందే కాబట్టి కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి చెప్తున్నా క్లియర్ గా, ఓకేనా? ఎనీవే, ఒక్కొక్కరు చుట్టాలందరూ కూడా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అవుతున్నారు. ఇంట్లో క్రౌడ్ పెరుగుతూ ఉంది, కొంచెం ఎనర్జీ కూడా పాస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎట్లా ఉన్నారు ఏంటి, బయట కూర్చొని నవ్వులు మాటలు అవన్నీ మనం కామన్గా జరుగుతాయి కదా. ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా వచ్చినావు, బాగున్నారా లేదా అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక చిన్నగా మధ్యాహ్నం కాగానే మధ్యాహ్నం వరకు వంటలు బింటలు అన్నీ అయిపోయినాయి. కేవలం డైరెక్ట్ గా కేక్ కోసేదే ఉంది. మా సాయికి కేక్ తీసుకొచ్చినారు, సో సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి ఇంటి దగ్గర. సో ఫొటోస్ వీడియోస్ ఎవరెవరు ఏమేమి తీసుకోవాలి అన్ని కూడా తీసేసుకున్నారు. అండ్ ప్రతి ఒక్కరు ఫొటోస్ అయితే దిగినారు ఇంటి దగ్గర. ఏమేమి గిఫ్ట్లు ఇవ్వాలో, ఏమేమి సర్ప్రైజ్లు ఇవ్వాలో, ఏమేమి ఇవ్వాలో అన్ని కూడా ఇచ్చేసారు. అన్ని అయిపోయినాయి. అన్ని అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే తర్వాత పెద్ద జ్ఞాపకాలు కూడా అవుతాయి. సో ఆ రోజు ఇట్లా జరిగింది, ఈ రోజు ఇట్లా జరిగింది అని అనుకోవడానికి ఇలాంటి మంచి అనిపిస్తుంది మనకైతే. फोटो 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 लो फोटो फोटो
బాగానే ఉన్నారు కానీ సాయికి మాత్రం టెన్షన్గా ఉంది. ఎందుకంటే బ్యాగ్స్ అన్ని చదువుకున్నాడు. ఎందుకంటే ఒక వార్లాగా ప్రిపేర్ కావాలి కదా, ఒకసారి కాదు 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఏదైనా మర్చిపోయినా మళ్ళీ టెన్షన్. డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్, టికెట్స్ ఎవ్రీథింగ్ కూడా క్రాస్ వెరిఫై చేసుకున్నాడు. ఎందుకంటే ఇది నార్మల్ రోజు కాదు, సాధారణ రోజు కాదు. ఎందుకంటే సాయి ఫ్యూచర్ని డిసైడ్ చేసే రోజు కాబట్టి సో ప్రతిదీ కూడా చెక్ చేసుకున్నాడు. అండ్ ఇంకా చిన్నగా మేము ఫైనల్గా కార్లలో స్టార్ట్ అయిపోయినాం. అందరం తినేసినాం, అంతా ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇంకా కార్లలో స్టార్ట్ అయిపోయినాం. సాయి వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు ఒక 3-4 కార్లు తీసుకొచ్చినారు. అండ్ రిమైనింగ్ చుట్టాల కార్లు, మా కార్లు కూడా ఉన్నాయి. సో దాదాపు ఒక 6-7 కార్లలో మేమైతే రెడీ అయిపోయినాము. అన్ని కార్లు నేను షూట్ చేయలేకపోయాను. సో మేము సాయి వెళ్ళే కార్ మాత్రం షూట్ చేస్తాను, చూడండి. ఇంక చిన్నగా స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత మిడిల్లో మా బాబు కొంచెం డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే కార్ స్మెల్ పడక మొత్తం గ్లాసెస్ మొత్తం వేసేసరికి వామిటింగ్ అయింది. సో 5 మినిట్స్లో పక్క కార్ ఆపేసినాం, రిలాక్స్ అయినాం, డ్రెస్ చేంజ్ చేసినాం, మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసినాం. మా ఇంటి దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మేము షార్ట్ కట్ రూట్లో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినాము. ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినాం. చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు ఎయిర్పోర్ట్, చాలా మంది చూడని వాళ్ళు కూడా ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక విషయం ఇక్కడ డిసప్పాయింట్ అనిపించింది. రిటర్న్ లో మాకు ఏమనిపించింది అంటే ఒక్కొక్క కార్ కి చార్జెస్ ఎంత తీసుకున్నారు సార్, పార్కింగ్ చార్జెస్ 350 రూపీస్ మా కార్ తీసుకున్నారు. అండ్ బ్యాక్ కార్ కూడా మేమే పే చేసినాము. అండ్ ఇంకా బ్యాక్ లో ఉన్న వేరే కార్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి 400-450 దాకా తీసుకున్నారంట. ఇది మరీ దారుణం అనిపించింది నాకైతే. చిన్నగా చీకటి అవుతుంది, మొత్తం మబ్బు అయిపోయింది. ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నా. చూడండి ఇక్కడ అందరు ఇందులోనే కవర్ అయిపోయారు ఆల్మోస్ట్. ఇంకా 2-3 ఫ్రెండ్స్ ఇంకా యాడ్ అయిపోయినారు. సాయితో పాటు ఇంకా 2 ఫ్రెండ్స్ కూడా జర్మనీకి అయితే వెళ్తున్నారు ఈరోజు. సో సాయికి ఆ టెన్షన్ కూడా ఒకటైతే ఉన్నది. చిన్నగా వాక్ చేసుకుంటూ వెళ్ళినాము. ఎక్కడ మంచి ప్లేస్ కనిపిస్తే ఎయిర్పోర్ట్ లో అక్కడ మంచి ఫొటోస్ అయితే దిగినాము. అందరికి ఒక ఎగ్జైట్మెంట్, ఎయిర్పోర్ట్ వచ్చిన ఎగ్జైట్మెంట్, ఎమోషన్స్ ఎక్కువైతే కదా. ఎయిర్పోర్ట్ అంటేనే ఎమోషన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా మనతో ఉన్న మనిషి ఆ ఫ్లైట్ లో వెళ్ళిపోతూ ఉంటాడు, వేరే కంట్రీకి వెళ్ళిపోతూ ఉంటాడు పై చదువుల కోసం. ఎగ్జైట్మెంట్ కన్నా కొంచెం ఎమోషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి.
సాయి అయితే డైరెక్ట్ కార్లో పైకి వెళ్ళిపోయాడు. ఆ కార్లో పెద్దోళ్ళు వెళ్ళిపోయారు. అండ్ చిన్నగా ఇక మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత ఫ్రెండ్స్ అదంతా బ్యాగ్స్ వెయిట్ అదంతా కూడా చెక్ చేసుకున్నారు, కరెక్ట్ ఉందా లేదా అని. ఇంకా కొంచెం వెయిట్ అయితే తక్కువనే ఉంది, ఎక్కువ లేకుండా చూసుకోండి ఏదైనా ఉంటే. ఏంటిది? చాక్లెటా? తీరా ఎక్కడ పోతున్నాడు? ఫ్లైట్లో పోతుండా? అమ్ములు పోతుండా? అమ్ములు గారు ఫ్లైట్లో పోతుండా? ఇక్కడ చూడు, నాది ఇక్కడ చూడు. మళ్ళా మలుపురా, మలుపురా మలుపురా మలుపురా. మలిపేశాడ్రా. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అదంతా కూడా అయింది. మేము కూడా మళ్ళీ ఫొటోస్ దిగినాము. మళ్ళీ ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, డబ్బులు ఇవ్వాలనుకున్నా, ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకున్నా, మంచి చెడు చెప్పాలనుకున్నా అన్ని జరిగిపోయినాయి. సో మేమైతే ఫొటోస్ అవన్నీ దిగేసినాము. ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఆల్రెడీ సాయితో పాటు ఇంక ఇద్దరు జర్మనీకి వెళ్తున్నారు. వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నాడు. ఇంకా ఫైనల్ గా మొత్తానికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. చిన్నగా ఇక అందరికి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇక చిన్నగా అందరిని ఫ్రెండ్స్ అందరినీ కూడా హక్ చేసుకొని ఫైనల్ గా వాళ్ళకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాడు. అండ్ ఆ లైన్ చూసుకుంటే మీరు మొత్తం మా వాళ్ళే ఉన్నారు కదా, మా వాళ్ళే మొత్తం ఫిల్ అయిపోయారు. ఒక మనిషి కోసం ఒక 40 మంది దాకా వచ్చారు. అదైతే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. వెళ్తున్న వాళ్ళకి ఏమో ఫ్యూచర్, మిగిలిన వాళ్ళందరికీ కూడా మెమరీస్ అనిపించినాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అడ్వైస్ అయితే ఇచ్చినారు. జాగ్రత్తగా ఉండు, కాల్ చేయి, కేర్ఫుల్ గా ఉండు, అక్కడ ఎవరితో తిరగకు, అండ్ మంచిగా ఉండు, నియంత్రణ నువ్వు ఉండు, ఎవరు తెరువుకోకు, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పి. నేను చాలా ఎమోషన్స్ ఉంటాయని అనుకున్నాను, బట్ అవన్నీ కూడా ఇక్కడైతే ఏం పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే సాయికి జనరల్ గా ఎమోషన్స్ అవన్నీ కూడా పెద్దగా నచ్చవని చెప్పింది నన్ను అడిగితే. ఎందుకంటే అదే కరెక్ట్ వాస్తవంగా చెప్పాలంటే. సో సాయికి లేకపోయినా సరే ఫాదర్ అండ్ మదర్కి అయితే ఉంటాయి కదా, లోపల ఉండొచ్చు, బయటకైతే చూపించలేదు నాకైతే, నేను చూసినంత వరకు. బయట చూస్తేనే మనం అందరం ఉన్నాం, లోపల నుంచి సాయి జర్నీ అయితే మొదలైపోయింది. ఫైనల్ గా సాయికి ఒక మంచి మాట చెప్పదలుచుకున్నా. సాయి గుర్తుంచుకో, అక్కడ నువ్వు వేసే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. అక్కడ పేరెంట్స్ ఉండరు, నీకు నువ్వు మాత్రమే సపోర్ట్. ఏ డిసిజన్ తీసుకొని చాలా కేర్ఫుల్గా తీసుకో. ఫ్యూచర్ మొత్తం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎక్కేది ఫ్లైట్ కాదు, నీ డ్రీమ్కి దగ్గరే దారి అని చెప్పొచ్చు. ఇంకా బాయ్ చెప్పేసినాం, అందరం బ్యాక్ వచ్చేసినాం. మళ్ళీ వాకింగ్ చేసేసి పార్కింగ్ దగ్గరకు వచ్చేసి ఇంకా అందరం వచ్చేసినాం. మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి రిటర్న్ వచ్చేసినాం. అందరం కలిసి భోజనాలు చేసినాం, మళ్ళీ మాట్లాడుకున్నాం. చూస్తున్నాగానే ఒక రోజు అయిపోయిందిరా బాబు అని అనుకున్నాం. మళ్ళీ ఒక కొత్త జర్నీ అయితే మొదలైపోయింది కదా. సో ఎవరినైనా మిస్ చేసి ఉంటే వీడియోలో మాత్రం రియల్లీ సారీ. అండ్ ఎందుకంటే చాలా ఫోన్లు కొంతమంది కవర్ చేశారు, నాకు వీలైనంత వరకు అయితే నేను క్యాప్చర్ చేశాను. ఇలాంటి రోజులు రిపీట్ కావు. కేవలం మన వీడియోలు ఫోటోలు క్యాప్చర్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. సో సాయి విష్ యూ ఆల్ ద బెస్ట్. సాయి నేను చెప్పేది ఒకటే, నువ్వు అక్కడ వేసే ప్రతి అడుగు ఆలోచించి అదే నీ కెరీర్ అవుతుంది. ఇక్కడలాగా అయితే కాదు, అక్కడ ప్రతి డిసిజన్ కూడా ఒక మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నీ వెనకాల పేరెంట్స్ ఉండరు, నీకు నువ్వే సపోర్ట్ చేసుకోవాలి, నీకు నువ్వే స్ట్రెంత్ తెచ్చుకోవాలి. నువ్వు వేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్త అయ్యి, హయ్యర్ స్టడీస్ అయినా జాబ్స్ అయినా ఏదైనా సరే టాప్ లో ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. ప్రతి స్టెప్ లో మంచి గ్రో అవ్వాలని, ఇంకా ఉన్నత శిఖరాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనందరం కూడా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోద్దు.